ముందుగా సొంతూళ్లకు వెళ్లే వారికి ప్రయాణం కష్టతరంగా మారింది. ముందుగా బుక్ చేసుకుందాం అనుకున్నప్పటికీ అప్పటికే బస్ టికెట్లు బుక్ అయి ప్రస్తుతం ఏదో విధంగా వెళ్దామని బస్సులు రైళ్ల వద్దకు చేరుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్న వారికి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి తెలంగాణలోని ఆయా జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా బాగానే ఉంది. ఇక ఇదే ఆధునిక బస్సు టికెట్లు సైతం అధిక ధర తీసుకుంటున్నారు. ప్రైవేటు బస్సులైతే ఏకంగా 3 రెట్లు ఎక్కువగా ఛార్జీని వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఓటు వేసేందుకు తమ సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో బస్టాండ్లన్నీ రద్దీగా మారిపోయాయి. ఎల్బీ నగర్లోని విజయవాడ జాతీయ రహదారి బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఏపీలోని జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి నేటి నుంచి 3 రోజులు సెలవు రావడంతో తమ సొంత ఊళ్లకు వెళ్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు. మరిన్ని బస్సులు పెంచితే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు. Today we leave at 10 hours from platform number 5. ఇక సోమవారం రోజు పోలింగ్ నేపథ్యంలో స్వగ్రామాలకు జనాలైతే పోటెత్తుతున్నారు. దాదాపు 3 రోజుల పాటు సెలవులు రావడంతో నగరం అంతా కూడా పల్లెపాట పడుతోంది. ఎన్నికల నేపథ్యంలో సొంతూరుకైతే జనం పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో నిండుకుంది. ఇటు బస్సులు కానివ్వచ్చు, రైల్వే స్టేషన్లు కానివ్వచ్చు, ప్రతి ఒక్క చోట కూడా జనాలతో కిక్కిరిసిపోతుంది. ఇటు జనాలు ఓట్ల కోసం వెళ్లేందుకు ఇటు ట్రైన్లు కూడా ఖాళీ లేకపోవడం, అదేవిధంగా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ సైతం ఛార్జీలు పెంచడంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం అమీర్పేట నుంచి మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ఎలక్షన్స్ కోసం అయితే జనాలు బార్లు తీరుతున్నారు సొంతూళ్ళు వెళ్లేందుకు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఛార్జీలు అధికంగా పెంచుతున్నాయి కదా, మరి దీనికి సంబంధించి అసలు ప్రజలు ఏమంటున్నారు రామ్ ప్రసాద్? మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి అమీర్పేట వద్ద అయితే ఉన్నాం. అమీర్పేట వద్ద చూడవచ్చు, ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే ఆంధ్రాకు వెళ్తున్నటువంటి ప్రజలందరూ కూడా బస్సులలోనే ప్రయాణిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూడవచ్చు, ఇప్పటికే రైల్లో కూడా పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు అన్నీ పూర్తయిన నేపథ్యంలో ఇటు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో అనంతరం ప్రైవేట్ బస్సుల ద్వారా కూడా జనాభా అంటే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు సుమారు 20 లక్షల మంది ఇక్కడ నుంచి ఓటు వేసేందుకైతే ఆంధ్రాకు వెళ్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఇక్కడ బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ నుంచి ప్రభుత్వ బస్సులతో పాటు అంటే ఇటు ఆర్టీసీ కానీ ఇటు ఏపీఆర్టీసీతో పాటు ఇటు టీఎస్ఆర్టీసీ కూడా మనం ప్రతిరోజు చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 280 బస్సులు అయితే ఇటు ఆంధ్ర ప్రాంతానికి అయితే టీఎస్ఆర్టీసీ నడుపుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికల దృష్ట్యా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఓటు వేసేందుకు వెళ్తారు. కాబట్టి ఈ క్రమంలో మరొక 380 బస్సులను కూడా తెలంగాణ ఆర్టీసీ అనేది ప్రయాణికుల కోసం సమకూర్చడం జరిగింది. ఈ క్రమంలో మనం చూస్తే ఇప్పటికే దానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇంకా బస్సులు అదనంగా కావాలని చెప్పేసి కోరిన నేపథ్యంలో మరొక 150 బస్సులను కూడా తెలంగాణ ఆర్టీసీ సమకూర్చినట్లు ఇక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎండి సజ్జనార్ కూడా ప్రకటనలో తెలపడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఆంధ్ర నుంచి చాలా బస్సులు వస్తున్నాయి. అంటే ఇటు ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సులు మనం చూడవచ్చు. ప్రస్తుతం మనకు విశాఖపట్నం వెళ్ళేటువంటి బస్సు అయితే మనకి ఇక్కడ అమీర్పేట నుంచి బయలుదేరుతున్నటువంటి చూడవచ్చు. బస్సులో కూడా ప్రయాణికులు అందరూ కూడా ఇటు మనం చూస్తే ఇటు మియాపూర్ నుంచి మొదలుకొని
సిటీలో చాలా ప్రాంతాలను కలుపుకుంటూ అయితే ఈ యొక్క బస్సులు ముందుకు సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూడవచ్చు ఇక్కడ పాయింట్ మీద అయితే ఏపీకి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలు ఇటు విజయవాడ మొదలుకొని అటు విశాఖపట్నం కానీ అదేవిధంగా ఏలూరు మనం చూడవచ్చు ఇక్కడ పాయింట్లో నరసాపురానికి సంబంధించినటువంటి బస్సు కూడా ఉంది. ఈ బస్సులన్నీ కూడా ఇక్కడికి పాయింట్కి వచ్చి ఏ క్రమంలో ఏ స్టాప్లలో ఎవరెవరు ఎక్కుతా ఉన్నారనేటువంటి లిస్టు ప్రకారం అయితే ఇటు ఆర్టీసీ బస్సులు కానీ అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా చూస్తున్నాయి. మనం ఇక్కడ చూడవచ్చు ఇది టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులతో పాటు ఇటు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రజలు పూర్తి స్థాయిలో ఈ కుకట్పల్లి నుంచి మియాపూర్ నుంచి అదేవిధంగా చందానగర్ ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలైతే ఆంధ్రాకు ఓటు వేసేందుకు బయలుదేరి వెళ్తున్న నేపథ్యంలో ఈ క్రమంలో ప్రజలందరికీ కూడా కావాల్సిన విధంగా అయితే ఇక్కడ బస్సులను 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్టీసీ అధికారులు ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడిగి ప్రయత్నిస్తున్నాం. బ్రదర్ చెప్పండి, మీరు ఓటు వేయడానికే వెళ్తున్నారా? ఫస్ట్ టైం ఓటింగ్ ఇక్కడ ఏ ప్రాంతానికి వెళ్తున్నారు? నెల్లూరు. ఓకే, అంటే మీరు ప్రైవేట్ ట్రావెల్స్లో చేసుకున్నారా లేదంటే గవర్నమెంట్ ట్రావెల్లో? గవర్నమెంట్. అంటే టికెట్ ఫేర్స్ నార్మల్ టైంకి ఇప్పటికి ఏమైనా పెరిగినాయా? సేమ్. రైట్, మనం చూస్తే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ బస్సులు మాత్రం ఎలాంటి ఛార్జీలను కూడా పెంచలేదు. సాధారణ సమయంలో ఏ విధంగా ఉంటాయో రేట్లు ప్రస్తుతం కూడా ఈ జనాభా రద్దీ ఉన్నప్పటికీ కూడా అదే విధంగా ఇక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు అయితే డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఏపీ కానీ తెలంగాణ ఆర్టీసీ కానీ ఖచ్చితమైనటువంటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి వాటిని అదే విధంగా ఉన్నాయి. ఇప్పటికీ మనం చూడవచ్చు నిన్ననే 3 రోజులు సెలవులు ఉన్న నేపథ్యంలో నిన్న ఈ రోజు రేపు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో వారి కార్యాలయాల్లో ఉన్నటువంటి సెలవులకు అనుగుణంగా అయితే ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రాకు బయలుదేరి వెళ్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో మనం చూస్తే తెలంగాణ నుంచి సుమారుగా 20 లక్షల మంది ప్రజలు కూడా వివిధ మార్గాల ద్వారా అంటే ఇటు బస్సులతో పాటు ట్రైన్లు అదేవిధంగా విమానాల ద్వారా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి వచ్చి ఎయిర్పోర్ట్లలో కూడా ఇటు ఆంధ్ర వెళ్ళేటువంటి ఇటు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ అదేవిధంగా తిరుపతి రేణుగుంట ఎయిర్పోర్ట్ కూడా అదేవిధంగా రాజమండ్రిలో కడపలో మనం చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల ద్వారా కూడా ప్రయాణికులు వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తున్నట్టు మనకి ఇప్పటికే సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో మనం చూస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే ఈ యొక్క వెళ్ళేటువంటి ప్రజలందరికీ కూడా కావాల్సిన విధంగా ఇటు ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఇదే అదనుగా మనం చూస్తే సాధారణ సమయంలో 1500 విజయవాడకు వెళ్ళాల్సినటువంటి టికెట్ ఉంటే ప్రస్తుతం అది 4500 నుంచి 5000 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు తెలుపుతా ఉన్నారు. ప్రసన్న రాంప్రసాద్, అలాగే చూసుకుంటే ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రాకి ఎక్కువగా బయలుదేరుతూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టికెట్ రేట్లు పెంచి ఈ విధంగా ప్రజల డబ్బుని క్యాష్ చేసుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అలాగే దీనికి సంబంధించి అసలు ప్రజలు ఏం చెప్తున్నారు? నార్మల్ డేస్లో ఛార్జెస్ ఎలా ఉండేవి, ప్రెజెంట్ ఎలా ఉన్నాయి రాంప్రసాద్? అంటే మనం పూర్తి స్థాయిలో చూసినట్లయితే ఈ ప్రయాణాలకు సంబంధించి ఇటు ఆర్టీసీ అధికారులు అంటే ఏపీఎస్ఆర్టీసీ కానీ ఇటు టీఎస్ఆర్టీసీ కానీ రేట్ల విషయంలో ఎలాంటి తేడాలు అయితే లేవు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్లో చూసుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ మనం సాధారణ టైంలోనే ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రతిరోజు 1500 నుంచి 2000 ప్రైవేట్ బస్సులు అయితే ఆంధ్ర ప్రాంతానికి బయలుదేరి వెళ్తుంటాయి. ఈ క్రమంలో మనకు ఎన్నికలు ఉండడంతో అయితే గత 3 రోజుల నుంచి కూడా అంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఎలా ఉన్నాయంటే అక్కడి నుంచి కొన్ని పార్టీలు కొంతమంది ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా బుకింగ్లు చేసుకున్న నేపథ్యంలో అయితే బస్సుల కొరత కూడా ఏర్పడింది. ఇటు ప్రైవేట్ బస్సులు కూడా కొరత ఉన్న నేపథ్యంలో ఒకసారి ఒక ప్రాంతానికి కావాల్సినటువంటి ఓటర్లందరినీ కూడా తీసుకువెళ్లేందుకు ఆయా రాజకీయ పార్టీలు కూడా వారు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే ఉన్నాయో ట్రావెల్స్ కూడా ఈ యొక్క రేట్ను ఉన్న స్థాయి కంటే కూడా 3 రెట్లు ఎక్కువగా చేసి తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రయాణికులు చేస్తున్నాం. మనం ఆన్లైన్ ద్వారా కూడా చూడవచ్చు. ఏంటంటే ఈ యొక్క బస్సులకు సంబంధించినటువంటి పేర్లను కూడా ఆన్లైన్లో పెట్టేసి అంటే ఏ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే ఎంత డబ్బులు అనేది కూడా పూర్తి స్థాయిలో అంటే సాధారణ సమయాల కంటే కూడా చాలా ఎక్కువ రేట్లు ఉన్నట్టు కూడా మనం ఇది గమనించవచ్చు ప్రస్తుతం.